తెలంగాణలో కులగణన రీసర్వే ముగిసింది. గతంలో కులగణనలో పాల్గొన్న వారికి రీసర్వేలో అవకాశం ఇచ్చింది ప్రభుత్వం. ఈ నెల 16 నుంచి నేటి వరకు రీసర్వే కొనసాగింది. ఈ 12 రోజుల్లో కేవలం 15,000 కుటుంబాలు మాత్రమే సర్వేలో పాల్గొన్నట్టుగా సమాచారం. అయితే కేసీఆర్ ఫ్యామిలీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈ రీసర్వేలో కూడా పాల్గొనలేదు. ఇక రీసర్వే చేస్తే తాము పాల్గొంటామని గతంలో కేటీఆర్ కూడా ప్రకటించారు. ఇప్పటికే చేపట్టిన కులగణన సర్వేలో 3,04,00,000 మంది వివరాలు నమోదు చేసుకున్నారు. మరొక 3% వివరాలు ఇవ్వకపోవడంతో రీసర్వే చేసింది తెలంగాణ సర్కార్. తెలంగాణలో కులగణన రీసర్వే ముగిసింది. గతంలో కులగణనలో పాల్గొనని వారి కోసం రీసర్వేలో అవకాశం ఇచ్చింది ప్రభుత్వం. ఈ నెల 16 నుంచి నేటి వరకు కూడా ఈ రీసర్వే కొనసాగింది. అయితే ఈ 12 రోజుల్లో కేవలం 15,000 కుటుంబాలు మాత్రమే రీసర్వేలో పాల్గొన్నట్టుగా సమాచారం. అయితే కేసీఆర్ ఫ్యామిలీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రీసర్వేలో కూడా పాల్గొనలేదు. రీసర్వే చేస్తే కనుక తాము పాల్గొంటామని గతంలో కేటీఆర్ ప్రకటించారు కూడా. అయితే రీసర్వే చేసినా సరే ఎవరూ కూడా పాల్గొనలేదు. ఇప్పటికే చేపట్టినటువంటి కులగణన సర్వేలో 3,04,00,000 మంది వివరాలు నమోదు చేసుకున్నారు. మరొక 3% వివరాలు ఇవ్వకపోవడంతో రీసర్వే చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇక తెలంగాణలో ముగిసినటువంటి కులగణన రీసర్వేకి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, కుటుంబ సర్వేను చేపట్టింది. దాదాపు 50 రోజుల పాటు కుటుంబ సర్వే జరిగింది. అయితే గతంలో జరిగిన కుటుంబ సర్వేలో 96% మంది, అంటే 96% కుటుంబాలు మాత్రమే ఈ సర్వేలో పాల్గొన్నాయి. దాదాపుగా 3.1% మంది కుటుంబాలు ఈ సర్వేలో పాల్గొనలేదని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఇదే విషయానికి సంబంధించి తెలంగాణ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం మాట్లాడుతుండగా, తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడుతుండగా దీనికి ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయానికి సంబంధించి చాలా స్పష్టంగా చెప్పారు. మరొకసారి కూడా దీనికి అవకాశం ఇస్తాము. ఎవరైతే ఈ కుటుంబ సర్వేలో పాల్గొనలేకపోయారో వారి కోసం దాదాపు 12 రోజుల పాటు కూడా సమయాన్ని కేటాయించడం జరిగింది. ఈ నెల 16 నుంచి 28 తేదీ ఈ రోజు వరకు కూడా సమయాన్ని కేటాయించారు. 3 దఫాలుగా దీన్ని సర్వేలో పాల్గొనొచ్చు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే గతంలో ఇంటింటి సర్వే చేశారు. ఇంటికి వచ్చి ఎన్యూమరేటర్లు ఇంటికి వచ్చి వివరాలను సేకరించారు. కానీ ఈసారి మూడు విడతలుగా వీటిని చేయాలని చెప్పేసి భావించారు. 3 రకాలుగా చేయాలని చెప్పేసి అయితే భావించారు. ఫోన్ ద్వారా ఒకటి, అదేవిధంగా ఆన్లైన్లో వెబ్సైట్ ద్వారా వివరాలు నమోదు చేసుకోవడం ఒకటైతే, మరొకటి మండల కేంద్రంలోని ప్రజాపాలన కేంద్రం దగ్గరికి, సెంటర్ దగ్గరికి వెళ్ళి అక్కడ వివరాలను నమోదు చేసుకోవచ్చు అని చెప్పేసి 3 ఆప్షన్స్ అయితే ప్రజలకు ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కేవలం 15 నుంచి 16,000 కుటుంబాలు మాత్రమే ఇందులో రీసర్వేలో పాల్గొన్నట్టు కూడా తెలుస్తుంది. అందులో ముఖ్యంగా జిహెచ్ఎంసీకి సంబంధించి చాలా తక్కువ ఎన్రోల్మెంట్ ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇందులో పాల్గొనాల్సిన ప్రతిపక్షానికి సంబంధించి ప్రతిపక్ష నేత కేసీఆర్ కావచ్చు, కేసీఆర్ కుటుంబం కావచ్చు, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరు కూడా పాల్గొనలేదని అయితే ఇప్పటి వరకు సమాచారం అందుతుంది. గతంలో అసెంబ్లీలో మాట్లాడిన సందర్భంలో తమకు మరొకసారి అవకాశం కల్పించాలని చెప్పేసి ఈ ప్రతిపక్షాలు అయితే ప్రభుత్వానికి సూచించడం జరిగింది. ప్రతిపక్షాల సూచన మేరకు, అదేవిధంగా ప్రజల నుంచి వస్తున్న విజ్ఞప్తుల మేరకు కూడా తెలంగాణ ప్రభుత్వం స్పందించి దాదాపు 12 రోజుల సమయాన్ని పొడిగించడం జరిగింది. ఈ నెల 16 నుంచి 28 వరకు కేటాయించిన ఈ సమయంలో గడువు పొడిగించినా కానీ పెద్దగా స్పందన అయితే రాలేదని చెప్పేసి తెలుస్తుంది. రైట్ సుధీర్, థాంక్స్ ఫర్